Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. మంచి స్పందన వస్తున్నది. దాదాపు 3-4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేను యాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వినా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం, నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల లోపల ఆలోచన రావడం, ప్రజలు ఈ బస్ యాత్రకు బ్రహ్మాండ స్వాగతం పలకడం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది, హైదరాబాద్తో సహా. క్షేత్రస్థాయిలో ప్రజలు అలా నిర్ణయించుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఓటేయాలి, మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి, రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇవి మోడీ ఎన్నికలు, మోడీ గారికి ఓటేస్తాం, పూర్తిగా ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర నాయకత్వం 370 సీట్లకు పైగా గెలవాలని చెప్పి అయితే ప్లాన్ ఉందో తప్పకుండా ఇట్లా సక్సెస్ కాబోతున్నది. ఒకవైపు బస్సు యాత్ర, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర రెండో విడత కూడా ఇలా ప్రారంభిస్తున్నాం. మొదటి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలను పూర్తి చేయడం జరిగింది. రెండో విడత ప్రజాహిత యాత్ర హుజరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం. మధ్యలో జాతీయ నాయకుల సమావేశాలు ఉంటే ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి కూడా ఈ యాత్రను కంటిన్యూస్గా మిగతా నియోజకవర్గం పూర్తి వరకు కూడా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాత్ర కూడా గతంలో ఏ విధంగా స్పందించడం అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేస్తున్న ఫలితంగా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. కవిత లెటర్ రాసిర్రు, సిబిఐ, ఈడీ చూసుకుంటారు. సిబిఐకి, ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు, వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటుంది కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలగలుగుతారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీ చేసాం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి. ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు?
ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి గిదే మాట్లాడి 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 మా కుంభం వచ్చారు. ప్రజలను ఈ మాయమాటతో అబద్ధాలతో నమ్మించి మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అరిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఏదైనా ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పోటీ చేస్తామా అన్నారు. పోటీ చేసినామా కలిసి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి? మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు లేదని చెప్పి అన్నారు. ఇక పొత్తు ఏడు ఉంటుంది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టుమన్నా. పొత్తు అంటే ఈ ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్, ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. బండి సంజయ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 అని గెలుస్తాడా? పని చేద్దాం. మునిగిపోయే పడవ కాదు, తుఫాన్ను తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటున్నారు. తుఫాన్ ఎక్కడ పడవ ఎక్కడది? దాన్ని ఎవరున్నారు? 3వ ప్లేస్ అది. బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్. 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసాడో చెప్పాలి. ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ని గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లు వేస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనక ముందైతుండు. ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? ప్రజాహిత యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు? మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేసినాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనని ప్రజాహిత యాత్ర కొనసాగిస్తాం. మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సన్యాసించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ డ్రాప్ లో పడ్డట్టేనా? మాకు వాళ్ళ అడిగింది మీరే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పకుంటే ఏమంటారు? బండి సంజయ్ దాటా వేసాడు, అది పొత్తు ఉంటుంది అంటారు మీరే. అనేది మీరే, రాసేది మీరే, చూపట్టేది మీరే. ఇక మీరు అన్నప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటారు? బండి సంజయ్ సమాధానం దాటా వేసిండు, అందుకే పొత్తు ఉంటుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? వాళ్ళు ఏం ఆడతారే బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు కదా పొత్తుందని. మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పని అన్నారా లేదా? మరి దాని సమాధానం చెప్తాము దానికి. ఇక చెప్పుతో కొట్టు అన్న తర్వాత ఎంతకంటే క్లారిటీ ఏముంటుంది దాని గురించి మాట్లాడదు. మీరు కూడా వద్దు, మేము కూడా వద్దు. ఫుల్ క్లారిటీ ఇచ్చినాం దానికి. ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు? రేపు పోయినా పోతాడు, ఆయన సొంత పని పోతాడు. ఇప్పుడు బిడ్డ నోళ్ళు తీసిన వాటి కాపాడాల్సి పోతు రావచ్చు. బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మేము కలిసి ఈ దేవాలయం రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ కానీ కొండగట్టు కానీ ఈ 2 దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయాన్ని చూస్తాం. ఇప్పుడు వేములవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ నుండి జిల్లా ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి జాతీయ అధ్యక్షుడు అందరికి అధ్యక్షుడు కాబట్టి వారు డేట్ డిసైడ్ చేస్తారు. వారు ప్రకటిస్తారు. అడిగి చెప్తామా? నడ్డా గారిని అడిగి ఫోన్ చేసి అడిగి మీకు చెప్తా. ఫస్ట్ మీకే చెప్తా. ధన్యవాదాలు.